బాలరాజు గారు ఎందుకని అసలు సమీక్షలు జరగలేదు, సలహాలు కూడా స్వీకరించలేదు, కంటిన్యూ చేస్తూ ఉన్నారు, అది ప్రొలాంగ్ అయిపోయింది 10 ఏళ్ల పాటు. ఇప్పుడు అన్ని బర్డెన్ అనేది పడుతోంది. ఇప్పటిదాకా చేసినటువంటి అప్పులు, ఇప్పుడు చేయాల్సినటువంటి అప్పులు, ఆ వడ్డీలు ఇవన్నీ కలుపుకుంటే బర్డెన్ అనేది పడట్లేదా? ఇప్పుడు దాని మీద ఎందుకు మీరు ఫోకస్ పెట్టట్లేదు? కేవలం ఆస్తుల గురించే మాట్లాడతారు, అప్పుల గురించి కూడా మాట్లాడాలి కదా. కవిత గారు నేను ఏమంటున్నానంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదనడానికి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నావు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నావు, బీజేపీ చెప్తున్నావు కాదు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సూచిక తలసరి ఆదాయం పెరగడం. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కారణం ఏది సూచిక చూపెడతారంటే ఏ దేశం అభివృద్ధి చెందిందన్నా, ఏ ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందిందన్నా, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరిగిందా లేదా చూస్తారు. ఆ రాష్ట్రం యొక్క స్థూల ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్, మీకు తరా చెప్తారు ప్లీజ్. ఆ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి ఏందో చూస్తారు. ప్లస్ ఇంకో మేడం నేనేమో ఆ రాష్ట్రం యొక్క తలసరి విద్యుత్ వినియోగం ఏందో చూస్తారు. ఆ రాష్ట్రం యొక్క తలసరి ప్లీజ్ మీరు ఆగండి ప్లీజ్, మీరు మాట్లాడారు కదా చరణ్, మీరు చెప్పి మీ అంతా చెప్పాలి. మేము ఏమంటున్నంటే అరే ప్రభుత్వం దివాళీ నేను తలసరి ఆదాయం పెరగడం ప్రభుత్వం దివాళీ చేయడమా, రాష్ట్రం యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి పెరగడం దివాళీ చేయడమా, రాష్ట్రం యొక్క తలసరి విద్యుత్ వినియోగం పెరగడం చేయడమా, అదేవిధంగా సాగు విస్తీర్ణం పెరగడం దివాళా తీయడమా, అదేవిధంగా పంట దిగుబడి పెరగడం దివాళా తీయడమా? చెప్పండి మీరు. ఈ రాష్ట్రం ఈ దేశంలో మేడం కవిత గారు నేను చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా 13 లక్షల పేద ఆడపిల్లల పెళ్లి చేసిన మహానాయకుడు చూపించండి. 14,000 కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణ లక్ష్మి పేరుతోటి పేద ఆడపిల్లల పెళ్లి చేసిన మహానాయకుడు కేసీఆర్ అవునా కాదా? 13,000 కోట్లు ఖర్చు పెట్టి 13 లక్షల మంది ఆడపిల్లలకు, ప్రసవం జరుగుతున్న ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ అందించిన నాయకుడు కేసీఆర్ కాదా? 73,000 కోట్ల రూపాయలు 68,90,000 మంది రైతాంగం ఖాతాలోకి కేసీఆర్ కాదా? నన్ను కూడా మాట్లాడి దివాళా లేదు మేడం, వాళ్ళ దివాళా కోరుతనం అది, వాళ్ళ దివాళా. కాంగ్రెస్ పార్టీ మేడం ఆయన చెప్పిండు మేడం, అన్ని చెప్పిన చెప్పలేదు ప్లీజ్. వారు చెప్పినటువంటి నేను దరఖాస్తుల పేరుతోటి 40,000 కోట్ల రూపాయలు 3,40,000 మంది కాంట్రాక్టులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది. మరి ఏది మీ తలసరి వసూలు మొదలు పెట్టిరు ఆల్రెడీ కాంట్రాక్టర్ దగ్గర, కార్పొరేషన్లకు వసూలు మొదలు పెట్టిరు, కాంట్రాక్టర్ దగ్గర వసూలు పెడుతున్నారు మొదలు పెట్టి ఆల్రెడీ. కాంట్రాక్టర్ లిస్ట్ తీసుకుని అయితే మీరు కాంట్రాక్టర్ లిస్ట్ తీసుకున్నారు, కాంట్రాక్టర్ లిస్ట్ తీసుకొని అదేవిధంగా దళారుల పేరుతో దరఖాస్తులు తీసుకోండి. అదే విధంగా మీరు అన్ని రకాల లిస్టులు మొదలైనవి, మీకు ఆల్రెడీ దందా మొదలైంది అనమాట. కార్పొరేషన్లకు 2 కోట్లు 5 కోట్లు 6 కోట్లు అని చెప్పేసి వేలం వేస్తా ఉన్నారు. దందా మొదలైంది. కాంగ్రెస్ కేసీఆర్ గారు అదే చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దళాల రాజ్యం వస్తున్నారు, దందాలు మొదలైంది ఆల్రెడీ. సో చరణ్ గారు ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అప్పులు తీసుకొచ్చి ఓట్ల కోసమే మీరు ఆరాధన తప్ప మీరు తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచి ఆ ఆదాయం పెంచిన దాంట్లో మీరు ఏమైనా సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెట్టిరా? ఏం చేసి మీరు మేడం 5,50,000 కోట్ల నుంచి 13 లక్షల కోట్ల పెరిగిందంటే పెరిగినట్ట లేదా సంపద? ఉత్తగా మాట్లాడద్దు మీరు ప్లీజ్, మీరు సంఖ్యల మధ్య మాట్లాడండి, మీరు అంకెలతో మాట్లాడండి, సంఖ్యలతో మాట్లాడండి. బాలాజీ గారు లాస్ట్ క్వశ్చన్ మీ ఇద్దరికి. సో చరణ్ గారు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళారు, అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే, మీరు అనుకున్నట్టుగా హెల్ప్ అనేది జరగకపోతే పోరాటాలు మొదలవుతాయా? దానికి కూడా మీరు ఏమైనా డెడ్ లైన్ పెట్టుకుంటారా? మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఫస్ట్ అడగాల, తర్వాత ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. మేము భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాకా లోపాయకాలకు ఒప్పందం కూర్చుకో. మీరు చూడండి దేశవ్యాప్తంగా 150 మంది ఎంపీలు ఈనాడు బయట ఉన్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీలు మొత్తం పార్లమెంట్ లో ఉన్నారు. అంటే ఫస్ట్ మీకు చెప్తా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్పినాం, అది నిజం. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించే సభ్యులందరూ బయట ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సభ్యులు, టీడీపీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు మొత్తం పార్లమెంట్ లో ఉండి భారతీయ జనతా పార్టీ తెచ్చినటువంటి బిల్లులు 14 రోజుల కాలంలో 18 బిల్లులు పాస్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు సహకారం అనేది రాష్ట్రానికి సహకారం లేకపోతే మీరు పోరాటం ఎప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేస్తారు? మేడం ఇక్కడ దేనికైనా ఒక లిమిట్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ అడగడం మన బాధ్యత, తర్వాత మరొకసారి గుర్తు చేయడం మన బాధ్యత. గుర్తు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అన్నారు, ఈ రాష్ట్రం నుంచి 4 మంది ఎంపీలు గెలిపిస్తే కనీసం నవోదయ స్కూల్ కూడా రాలేదు. దేశవ్యాప్తంగా 150 ఎయిమ్స్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఒక ఎయిమ్స్ రాలేదు, ఒక నవోదయ స్కూల్ రాలేదు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరుగుతా ఉంటే భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిధులు ఇవ్వలేదు.
మీ కర్ణాటక పోతే అప్పర్ ప్రైవేట్ 40,000 కోట్లు ఇచ్చింది. సో మీరు పార్లమెంట్ ఎన్నికల దాకా చూస్తారా? ఆ తర్వాత పోరాటం ఉంటుందా? పోరాటం లేదు, ఆరాటం లేదు, అంత ఆరాటం పోరాటం ఎక్కడి అరెస్ట్ చేద్దాం లాబింగ్ కోసం ప్రధానమంత్రి మోదీ గారు ముఖ్యమంత్రి అమ్మ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయితే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేద్దామని బదలాడుకుంటారు మోదీ. ఇంకెక్కడిది ఆరాటం పోరాటం ఎక్కడిది? మీ దగ్గర ఆరాటమే, ఆరాటం తప్ప పోరాటం లేదు రేవంత్ రెడ్డి దగ్గర. డెఫినెట్ గా కేసీఆర్ గారి మళ్ళీ కావాలనుకుంటున్నారు ప్రజలు. మీరు రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తారో చేయండి, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చేయండి. మేడం మేడం అన్యాయం మేడం, మీరు కాంగ్రెస్ మేడం 20 రోజులలో ప్రజావాణి పెట్టారండి. ముఖ్యమంత్రి 2 రోజులు కలిసినండి, మా ముఖ్యమంత్రి కలవలేదు, మా ముఖ్యమంత్రి కలలేదు అన్నారు కదా. మీ ముఖ్యమంత్రి 2 రోజులు కలిసి ఒక్కరోజు కలిచాడు మీరు రేవంత్ రెడ్డి. ఒక్కరోజు 20 రోజులలో ఒక్కరోజు కలిచాడు. మీరు మాట్లాడతారా కేసీఆర్ గురించి? కలవలేదని ప్రజా దర్బారు ప్రజావాణి అయింది. ట్రాఫిక్ లేదన్నారు, ట్రాఫిక్ మళ్ళీ మొదలైంది. ఎదురు చూస్తారు అడుగుదాం. సో చరణ్ గారు ఎప్పటిదాకా ఎదురు చూస్తారు? ఈ పార్లమెంట్ ఎన్నికలా లేకుంటే 5 ఏళ్ల కాలం పాటు ఎదురు చూస్తూనే ఉంటారా? ఎదురు చూపులే. మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేనే వస్తానంటున్నారు. మేడం ఇక్కడ ఎప్పుడు మేడం అంటే టైం ఒక 3 నెలల కాలము 2 నెలల కాలం టైం. మీరు 10 సంవత్సరాల కాలం పాటు 9 సంవత్సరాల కాలం పాటు తెచ్చిన బిల్లులన్నిటి మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఒక అనాపైసం లేకుండా మీరు బిల్లులో మద్దతు ఇచ్చి మరి దాని గురించి ఏం మాట్లాడాలా? మరి మీరు మర్చిపోయిన హామీల గురించి ఎన్ని మాట్లాడాలా? మీరు చేసిన అప్పుల గురించి ఎన్ని మాట్లాడాలా? 100 ఉన్నాయి. మేము భవిష్యత్తులో బీఆర్ఎస్ సార్ మీ అప్పులు చేసినామని మీకు ఇచ్చారు, మీరు అమలు చేయండి సార్, మీరు అమలు చేయండి. రుణమాఫీ ఇవ్వండి, రైతు భరోసా నిధులు ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, యాదవ్ కుటుంబ సభ్యులకు గొర్రెల పంపిణీ చేయండి, ఎస్సీ కార్పొరేషన్ విభజన చేయండి, బీసీ రిజర్వేషన్లు పెంచండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. నేను అడుగుతున్నా కదా, మీరు చెప్పినే ఇప్పుడు మేడం మేము చెప్పండి ప్లీజ్ మేడం. ఇప్పుడు మీకు పరిపాలన దక్షత లేదు, ఎవరు దక్షత లేదు, మొత్తం అప్పులు చేసి కమిషన్ తీసుకొని 1,00,000 కోట్లు విదేశాల్లో మేడం గ్యారంటీలు చెప్పింది మేడం. ఒక నిమిషం ఇప్పుడు మనకి ఇంకా గ్యారంటీల గురించి వీటన్నిటి గురించి మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక వేచి చూస్తాము, కనీసం కొంచెం టైం ఇవ్వాలి. మీరు 10 ఏళ్ల కాలం పాటు కాలయాపన చేశారు, ఏమీ జరగలేదు, మేమైతే కాస్త వేచి చూస్తాము. కవిత గారిని ఏమంటున్నంటే వాళ్ళు 100 రోజులు ఆగని 6 నెలలు ఆగని వద్దనట్లే. మీరే మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజు వెంటనే రుణమాఫీ చేసిరా. ప్రధానమంత్రి మోదీ గారు పోయింది బట్లాడుకున్నది వేరు మేడం. అరెస్ట్ చేయొద్దు, నేను ఆ నోటు కేసులు ఉన్నాను అరెస్ట్ చేయకు ఆయన మహాప్రభు చెప్పుకుంటాను. పోతే ఏం చెప్తారు ఇంట్లో పోనీ మన్ను బట్టి పంపిండు, మన్ను బట్టి పంపింది. ఎందుకు ఓటుకునే కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అన్ని చూస్తాం ఆగండి జర కొన్ని రోజులు ఆగండి. కేసీఆర్ మళ్ళీ వస్తున్నాడు బయటికి, మళ్ళీ వస్తున్నారంటే 5 ఏళ్ల పాటు అయితే ప్రతిపక్షంలో ఉంటారు కదా. ఉంటావా ఊడుతుందో చూడు గవర్నమెంట్ కూడా. చరణ్ గారు నేను ఏమంటున్నా అంటే మీరు మమ్మల్ని వ్యతిరేకించారు సార్ ప్రజలు, మమ్మల్ని ప్రతిపక్షాలు గుసపెట్టిరు, మిమ్మల్ని అధికార పక్షాలు గుసపెట్టిరు. అదే దరఖాస్తులు స్వీకరణ ఎందుకయ్యా? ఆల్రెడీ ఎంతమంది మహిళలు గ్యాస్ దగ్గర ఉందో తెలుసా? మా 1,20 లక్షల మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు. ఆ గ్యాస్ లబ్ధిదారు గ్యాస్ ఇస్తున్నారు చెప్పండి, 5,000 రూపాయలు అది చెప్పండి. మీరు ఎక్కడ ఇంకెక్కడ తెలియదు రేషన్ కార్డు మీద ఎంతమంది తెలియదు. రేషన్ కార్డు తెలియదా? 93 లక్షల రేషన్ కార్డు ఉన్నాయి. ఆ 93 లక్షలు ఎంతమందిలో తెలుసు, గ్యాస్ లబ్ధిదారులు ఎంతమందో తెలుసు. ఇవన్నీ మీరు ఇవ్వచేత కాక మళ్ళా ఇప్పటికి 30 రోజులు అయిపోయింది మేడం. జనవరి 7 వస్తే 30 రోజులు అయిపోయినట్టు పరిపాలన. 21 రోజులు అయితే 3 వారాలు అయితే 21 రోజు రేపు జనవరి 6వ తారీఖు వరకు ఆ దరఖాస్తుల స్వీకరణ అంటే 4 రోజులు అయిపోయింది. ఇంకా 2 నెలలే ఉంటది. ఆ 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ ఉంటాయి, తర్వాత పంచాయతీ ఎలక్షన్ ఉంటాయి. నీవేం అవసరం, మీ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఊళ్ళలో నిన్న పోయే తుర్కపల్లి పోతే గుర్రయ్య అంటున్నాడు, గుర్రయ్య రైతు అంటున్నాడు. ఎప్పుడు వేస్తారు రుణమాఫీ అంటున్నారు? రుణమాఫీ ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు రైతు భరోసా మిమ్మల్ని రాళ్ళతో కొడతారు ప్రజలు. మీరు చేయలేదని మీరు కూర్చోబెట్టి కదా, మీరు చేయలేము. 30,000 కోట్లు చేసినాం సార్ మేము, 30,000 కోట్లు. సో చరణ్ గారు ఇప్పుడు ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా చూస్తున్నారు. మీ జైలు మిమ్మల్ని కూర్చోబెట్టిర్రు, మీ జైలు మిమ్మల్ని కూర్చోబెట్టిర్రు. బాలరాజు గారు, సో చరణ్ గారు మీరు అధికారంలో ఉండి మీరు ఏం చేసి మరి మేము వచ్చి 3 వారాలు అవుతాము. 3 వారాల్లో మీరు 2 ఇచ్చిన 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం. 2 ఎక్కడది? 2 ఒక్కొక్కటి చేసిర్రు. 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసిర్రు. మరి అదే 4,000 పింఛన్ ఇవ్వలేదు కదా, 4,000 పింఛన్ ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మీద విశ్వాసం లేదు. ప్రజలు ఇచ్చిన మాటని గౌరవించిన సముదాయం నిజాన్ని లేదు కాబట్టి మీకు 28 స్థానాలు ఇచ్చినప్పుడు 12 మంది. చరణ్ గారు
ఇప్పుడు విభజన హామీలు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక పాజిటివ్ అప్రోచ్ కనుక రాకపోతే ప్రతిపక్షాన్ని తీసుకెళ్తారు, అందులో బాలరాజు గారు కూడా ఉంటారు కదా. సో మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. ఎస్ చరణ్ గారు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ విభజన హామీలతో పాటుగా మీరు పెట్టుకున్నటువంటి 100 రోజుల డెడ్ లైన్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు.